ఇది వియత్నాం దేశంలోని సార్ హలాంగ్ సిటీలో ఇట్లా క్రూజ్లో విహరిస్తున్నాం మేమంతా. చూడండి క్రూజ్ మీకు క్లోజప్లో చూపిస్తా. ఇందులో రూమ్స్ ఉంటాయి. ఈరోజు ఒకరోజు మొత్తం నైట్ హాల్ట్ కూడా ఇక్కడే. రేపు 11 o'clock వరకు, అంటే 1 day 24 hours ఇందులోనే స్టే చేస్తాం మనం. అంటే ఇందులోనే మళ్ళీ ఈ స్టే చేసిన దాంట్లోనే మళ్ళీ చిన్న చిన్న బోట్లలో తీసుకుపోయి మాకు ట్రెక్కింగ్ కానీ, తర్వాత చిన్న చిన్న బోట్లో తిప్పడం, మనంతకు మనం బోటు నడపడం కూడా. మనకు బోటు ప్లస్ తెప్ప, 2 కట్టెలు ఉంటాయి కదా. తెప్ప అంటే మీకు దాంతో నడిపే విధంగా మనమే ఓన్గా నడుపుకునేటట్టు కూడా మనకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా, ఆ అనుభూతిని పొందడానికి కూడా అటువంటి ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఇందులోనే బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నరు, తర్వాత సాయంత్రం పూట అక్కడ పైన కనిపించే ఫ్లోర్లో పైన టెర్రస్ పైన పూర్తిగా అందులో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని కూడా సాయంత్రం 7 తర్వాత డిన్నర్ చేసుకుంటూ చూడొచ్చు. కావాలంటే మనం అందులో కూడా పాల్గొనవచ్చు. డ్యాన్సులు, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి లేదంటే చూసి ఆనందించవచ్చు. అందులో పాల్గొని అనుభూతిని పొందొచ్చు. ఇట్లా పచ్చని కొండలు, పచ్చని ఎత్తైన కొండల మధ్యలో నీలి రంగు నీళ్ళల్లో విహరిస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. నిజంగా ఇటువంటి ప్లేస్లలోకి వస్తే కొంత మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఏదో ఒక పెద్ద మనిషి చెప్పినట్టు మనం ఐస్ క్రీమ్ కొన్నామనుకోండి, అది తిన్నా కరిగిపోద్ది, తినకున్నా కరిగిపోద్ది. మనం ఎక్కడ రాకున్నా జీవితం గడుస్తుంది, రాకపోయినా జీవితం గడుస్తుంది. కానీ ఇలాంటి ప్లేసులలోకి వచ్చి చూస్తే ఆ అనుభూతే వేరు, ఆ ఆనందమే వేరు. పర్టికులర్గా 60 తర్వాత ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి మంచి చూసి ప్రకృతిని ఆస్వాదించి ఆనందంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి. అది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన పని. థ్యాంక్ యూ సో మచ్.